My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామంలో మీకందరికీ శుభములు. We are going to meditate from 2 Corinthians chapter 2 verse 15. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2:15ను నేడు మనం ధ్యానించబోతూ We are ఉన్నాము. to God the pleasing aroma of Christ among those who are being saved. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. My friends, how to have a saved life? ప్రియ స్నేహితులారా, రక్షింపబడిన జీవితాన్ని మనం ఎలా కలిగి ఉండగలుగుతాము? Jesus Christ, He gave Himself on the cross. యేసుక్రీస్తు తనకు తాను ఆ సిలువలో సమర్పించుకొని ఉన్నాడు. He sacrificed His life. తన జీవితాన్ని త్యాగం చేసి ఉన్నాడు. Galatians chapter 2 verse 20, we read about Paul. గలతీ పత్రిక 2:20 పౌలు భక్తుడి గురించి He was చదవగలుగుతాం. Saul in the beginning, ఆరంభంలో అతను సౌలుగా ఉండేవాడు. doing all sorts of wrong things, అన్ని చెడు విషయములను జరిగించేవాడు. everything doing against God, Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకు విరోధమైన కార్యములన్నీ చేసేవాడు. One day Jesus met him ఒకరోజు యేసే అతన్ని దర్శించి ఉన్నారు. and they asked him, "How long, Saul, you are going to make me sad?" సౌలా, నీవెంతకాలము నన్ను హింసిస్తూ ఉంటావు, బాధ పెడతావు అని అడిగాడు. That day he gave his heart to the ఆ Lord. రోజు తన హృదయాన్ని ప్రభువుకు సమర్పించాడు. Galatians 2:20, he says, "I gave my heart to the Lord." గలతీ 2:20 నా హృదయాన్ని ప్రభువుకు సమర్పించి ఉన్నాను అని అంటున్నాడు. Jesus washed me with his precious blood which he shed on the cross. యేసయ్య శిలువలో కార్చిన రక్తము ద్వారా నన్ను కడిగి ఉన్నాడు. I have become a new నేను person. నూతన వ్యక్తిగా మారి ఉన్నాను. I have become a new person in Christ. క్రీస్తులో నేను నూతన వ్యక్తిగా మారి ఉన్నాను. What about you, my child? మరి మీ గురించి ఏంటి నా ప్రియమైన బిడ్డలారా? Parents, have you given your hearts to the Lord? తల్లిదండ్రులారా, మీ హృదయాలను ప్రభువుకి సమర్పించుకున్నారా? Your life should be an example to your children, మీ జీవితము మీ పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. filled with God's abundant blessing. దేవుని సమృద్ధి దీవెనలతో నింపబడి ఉండాలి. Do you have such a life? మీరు అటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారా? Come, give your life to Jesus Christ. రండి, మీ జీవితాన్ని ఇప్పుడే యేసయ్యకు సమర్పించండి. Ask Him to cleanse you with His precious blood, తన ప్రశస్తమైన రక్తముతో పరిశుద్ధపరచమని అడగండి. and you can become a new మీరు person. కూడా నూతన వ్యక్తిగా మార్చబడతారు. And the sweet aroma of Christ will be upon your life. క్రీస్తు యొక్క సువాసన మీ జీవితం పైన ఉండబోతుంది. According to 1 Peter chapter 2 verse 12. పేతురు రాసిన మొదటి పత్రిక 2:12 ప్రకారముగా What are the good works you have to do? మీరు చేయవలసిన సత్కార్యములేమై ఉన్నవి? You have to follow the examples of మీరు God. దేవుని యొక్క ఆదర్శమును పాటించాలి. Colossians chapter 1 verse 10 says, తులసి 1:10 ప్రకారముగా you have to walk a pleasing life before the Lord. దేవుని ఎదుట ఆయనకు ఇష్టపరిచే జీవితాన్ని మీరు When జీవించాలి. you are washed by the blood of Jesus Christ, you will become a new person. యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరు కడగబడినప్పుడు నూతన సృష్టిగా Then He మార్చబడతారు. will lead you and guide you and go before you at all times. ప్రభు మిమ్మల్ని నడిపిస్తూ అన్ని వేళలా ఆయన మీకంటే ముందుగా నడుస్తాడు. Then from your life a sweet aroma will come out. అప్పుడు మీ జీవితంలో నుండి సువాసన వెదజల్లబడుతుంది. You will be shining light before the Lord. మీరు ప్రభు ఎదుట ప్రకాశించగలుగుతారు. John 5:35, if we read about John. యోహాను 5:35లో యోహాను గురించి మనం చూస్తాము. He was a burning and shining lamp. That was we read about John. యోహాను గురించి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని And if you చదవగలుగుతాము. read Philippians chapter 2 verse 14, ఫిలిప్పి 2:14 చదివినట్టయితే, and you can also shine for the glory of God just like that. మీరు కూడా దేవుని మహిమార్థమై ప్రకాశించగలరు. And 1 Timothy chapter 2 verse 10, we read about women. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:10లో స్త్రీల గురించి చదువుతాము. Women also should shine for the glory of God. స్త్రీలు కూడా దేవుని మహిమార్థమై ప్రకాశించాలి. Right now, let us be filled with the pleasing aroma of Jesus Christ in our lives. ఇప్పుడే మన జీవితాల్లో క్రీస్తు యొక్క సువాసనతో మనం నింపబడదాం. Let us ask God to fill us with that glorious life. అటువంటి మహిమోన్నతమైన జీవితంతో నింపమని ప్రభువును అడుగుదాము. How many of you want to receive such a glorious life? ఎంతమంది అటువంటి మహిమకరమైన జీవితాన్ని పొందుకోవాలనుకుంటున్నారు? Shall we pray? ప్రార్థిద్దామా?
Come, let us pray. రండి ప్రార్థన చేద్దాము. Our precious Heavenly Father, thank you, Lord, for all the blessings you are supplying upon your children, those who ask మా you. ప్రశస్తమైనటువంటి పరలోకపు తండ్రి, నిన్ను అడుగు నీ బిడ్డల జీవితంలో మీరు ప్రశస్తమైన ఆశీర్వాదములతో నింపుతున్నందుకై వందనాలు. Father, you have said, ask and it shall be given unto అడుగుడి you. అది మీకు ఇవ్వబడును అని మీరు చెప్పి ఉన్నారు We ప్రభు. are all praying to you, Father. మేమందరము నీకు ప్రార్థిస్తున్నామయ్యా. Especially see the people who are praying. ముఖ్యంగా ప్రార్థిస్తున్నటువంటి వారిని మీరు దర్శించండి. They want to shine for your glory, O Father. నీ మహిమార్థమై వారు ప్రకాశించాలనుకుంటున్నారయ్యా. Touch their lives. వారి జీవితాలను తాకండి. Let them be transformed by the power of God. దేవుని శక్తి వలన వారు రూపాంతరపరచబడుదురుగా. Let the homes be a shining light before you, Father. వారి గృహములు నీ ఎదుట ప్రకాశించే వెలుగు వలె ఉండునుగాక. Change their lives completely. వారి జీవితాలను పరిపూర్ణంగా Let all the రూపాంతరపరచండి. darkness be gone. అంధకారమంతా మాయమైపోనుగాక. Let them shine for your నీ glory. మహిమార్థమై వారు ప్రకాశించుదురుగాక. In Jesus' mighty name we pray. యేసు గొప్ప నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.